బలమైన ఉద్యమాలు చేయడం ద్వారానే కార్మికుల బతుకులు మారతాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ అన్నారు. శనివారం స్థానిక కార్మిక కర్షక భవన్లో సిఐటియు కర్నూలు జిల్లా 13వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సిఐటియు జెండాను మెడికల్ యూనియన్ నాయకులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు సిఐటియు జెండా ఔన్నత్వాన్ని గురించి గేయాలను ఆలపించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి మరియు సిఐటియుకు విశేష సేవలు అందించి తమ తుది శ్వాస వరకు పాటుపడి అమరులైన నాయకులు రాజగోపాల్, బి మహానందారెడ్డి, జైన్ శేషయ్యల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘాటించారు. అనంతరం జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పి నిర్మల, ఈరెన్నెలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఏ గఫూర్ మాట్లాడుతూ రాజగోపాల్, మహానందారెడ్డి, జైన్ శేషయ్య, రాజేశ్వరరెడ్డిలు తమ ప్రాంతాల్లో సిఐటియు కోసం చేసిన విషయాల ప్రజా ఉద్యమాల గురించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం వ్యతిరేక ప్రభుత్వమని పెట్టుబడిదారులకు ఒడిగం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు తన 3 సంవత్సరాల్లో చేసిన ఉద్యమాలు, కార్యక్రమాలు నివేదికను ప్రవేశపెట్టారు. మహాసభలలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ బి రామాంజనేయులు, నారాయణస్వామి, ప్రభాకర్, సిహెచ్ సాయిబాబా, విజయ రామాంజనేయులు, ఉమాదేవి, నాయకులు రఘుబాబు, దివాకర్, నరసింహులు, అబ్దుల్ దేశాయ్, పిఎస్ గోపాల్, రాముడు, మధు, హుసేనయ్య, నగేష్, వివిధ మండలాలు రంగాల నుండి 220 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముస్లిం నమ్మకత రోజు హిందువుల ఐక్యత వర్ధిల్లారు. ఇది ఈరోజు బీజేపీ గమనిస్తున్నాం. మనం సోదరులు చెప్పాలా, పూజలు పునస్కారాలు బాగా పెరిగినాయంటే పూజలు పునస్కారాలు ఎప్పుడు నేను దానికి కాదు అంటే బీజేపీ యొక్క ప్రభావం ఎట్లుందంటే నమ్మేవాళ్ళు కానీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇస్లాం నమ్మేవాళ్ళు కానీ ఇస్లాం మతాన్ని గౌరవించడానికి పక్కన పెట్టి హిందువుగా విభజించి కార్మికుల ముస్లిం నమ్మకం రోజులు, కార్మికుల రైతు నమ్మకం రోజులు, వీళ్ళు మనకు పనికిరారు. ఏమైంది దానికి ఒక ఒక పనిచేసే వాళ్ళు ముస్లిం ఉంటాడు, హిందూ ఉంటాడు, క్రైస్తవుడు ఉంటాడు, సిక్కు ఉంటాడు, జైన్ ఉంటాడు, బుద్ధుడు ఉంటాడు. అందరూ మతాలకు కులాలకు అతీతంగా వర్గదోపిడీకి వ్యతిరేకంగా పోరాడే వర్గంగా కార్మికులను తయారు చేయాలని సిఐటి భావించింది. కార్మికులు ఎప్పుడైతే ఐక్యంగా ప్రవేశిస్తారో, కార్మికులు ఐక్యంగా పోరాటంలో సమాజాన్ని మార్చుకుంటాం, అటువంటి కొత్త సమాజం నిర్మించాలని సిఐటి లక్ష్యం. సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా విశాఖపట్నంలో జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాలకి సిఐటియు సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల మహాసభలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా మహాసభ ఈరోజు రేపు జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం
కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తోంది, విధానాలని అమలు చేస్తోంది. కార్మికుల పని గంటల పెంపు, పని విస్తృతి పెంపు, అదేవిధంగా మహిళల చేత రాత్రిపూట పనిచేయించడం, ఇటువంటి విధానాలు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇది సరైంది కాదు. వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని డిపార్ట్మెంట్లో విలీనం చేయకుండా, తెలంగాణ తరహాలో విలీనం చేయకుండా ఒప్పందం చేశారు. ఇది సరైంది కాదు. విద్యుత్ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా సిఐటి అఖిల భారత మహాసభల నేపథ్యంలోనే ఈరోజు అంటే 25, 26 ఈ 2 రోజుల పాటు 13వ కర్నూలు జిల్లా మహాసభలు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ జిల్లా మహాసభల్లో ప్రధానంగా కోట్లాది సంఖ్యటువంటి అసంఘటిత కార్మికులు, హమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్, చిన్న వ్యాపారస్తులు, లేకపోతే షాపింగ్ మాల్లో పనిచేసేటువంటి కోట్లాది మంది అసంఘటిత కార్మికుల యొక్క సమస్యల గురించి చర్చిస్తాము. వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ కూడా ప్రధానంగా ఈ మహాసభలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభలో ప్రధానంగా 2022 నుంచి ఈ 3 సంవత్సరాల కాలం పాటు మన జిల్లాలో సిఐటి ఉద్యమం ఏ విధంగా విస్తరించింది, ఎటువంటి సమస్యలు తీసుకొని పనిచేసింది, రానున్న 3 సంవత్సరాల్లో